మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలంటూ రాధా గాయత్రి తల్లిదండ్రులు కోరుతున్నారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చికి వినతిపత్రం అందించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ జరుగుతున్నారు. నరసింహ, చూస్తున్న ఒకవైపు శ్రీచరణ్ ముజేరు పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు రాధా గాయత్రి పేరెంట్స్ ఏమో లేదు, పూర్తిగా ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదని వీళ్ళు వాదిస్తారు. అసలు ఏంటి కమిషనర్ స్పందించారు? అసలు ఏం చెప్తున్నారు కేసుకు సంబంధించి? సతీష్, చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చిని అయితే కలిసి తమ వినతిపత్రం ఇచ్చి అయితే ఏదైతే రాధా గాయత్రి మరణం పట్ల దీని పట్ల కేసు నమోదు చేసి ఏదైతే శ్రీచరణ్ని పట్టుకొని వాళ్ళపై అనుమానం ఉందని కూడా వ్యక్తం చేస్తూ వినతిపత్రం అయితే అందించారు. చూసుకుంటే ముందు నుంచి కూడా ఆ శ్రీచరణ్పై కూడా అనుమానం ఉన్నదని కూడా రాధా గాయత్రి ఏదైతే తల్లిదండ్రులు అయితే ముందు నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క కేసు విషయంలోని తెలుగు రెండు రాష్ట్రాలు, అటు ముస్సోరిలోని ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కేసును అయితే త్వరితగతిన పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇదే చూసుకుంటే ఇప్పుడే సుమారు ఒక గంట సేపు విశాఖ నగర పోలీస్ కమిషనర్కి అయితే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే తమ గోడును వినిపించి ఇది కేసుని కూడా త్వరితగతిన పరిష్కరించాలని కూడా చెప్పారు. మనతో పాటుగా ఎవరైతే రాధా గాయత్రి తల్లి అయితే మనతో పాటుగా ఉన్నారు. పోలీస్ కమిషనర్ ఏం చెప్పారో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు అయితే రాధా గాయత్రి చనిపోయి కూడా సుమారుగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు యూపీలో కూడా అక్కడ ఏదైతే ముస్సోరులో చనిపోయి అక్కడ పోలీసులు విచారిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోని సిపి గారికి కూడా ఇప్పుడు మీరు ఫిర్యాదు ఇచ్చారు. సిపి గారు ఏమన్నారు? సిపి గారు మా ఇదంతా విన్నారండి, చాలా భరోసా ఇచ్చారు మాకు. ముస్సోరి పోలీసులతో మాట్లాడడం జరిగింది, మేము ఉన్నాము మీకు అని చెప్పారు, అండగా ఉన్నారు మాకు. ఇప్పుడు మాకు కొంచెం ధైర్యం అనేది వచ్చిందండి సిపి గారి వల్ల. ఎందుకన్నా ఇంకేం చెప్తానండి, నేను బాగానే కేసు ముందుకు వెళ్తుంది, ఇది చెప్పవలసింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కేసు విషయంలోని పలు కీలకంగా ఏది శ్రీచరణ్ ముందు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. మా కొడుకు అయితే ఏ విధమైన ఏది కేసులోని కూడా ప్రమేయం లేదని కూడా ఒకవైపు వారి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై ఉంటారు? లేదండి, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలనే ఒక దీంట్లో ఉంటారు. అదైతే 100%. ఆ అబ్బాయి తప్పు చేశాడు, వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారండి. ఇదైతే నేను చెప్పవలసింది. అదే వాడు చేయలేదంటే నేను ఒప్పుకోనండి. మాకు పక్కగా వాడు చేశాడన్నది ఉంది. సిపి గారు కూడా చూశారు. ఏంటి దాంట్లో రాశారు, బీపీతో మరణించింది, లో బీపీ అన్నారు. లో బీపీతో అయితే అసలు మరణం అన్నది రాదని చెప్పారు ఆయన క్లియర్గా. అలాంటిది ఎలాగ వీళ్ళు రాశారు అనేసి అందరితో మాట్లాడడం జరిగింది. మేము ఉన్నాం మీకు అని చెప్పారండి. ఇంతకన్నా ఆయన మనకి బక్కా భరోసా ఇచ్చినప్పుడు మనం కేసు కోసం ముందుకు వెళ్ళి సాధించాలనుకుంటున్నాము. సుమారు అయితే ఒక గంట సేపు కూడా అటు వైద్యులతోని పలువురు అధికారులతో కూడా సిపి గారు చేశారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సిపి గారితో సుమారుగా గంట సేపు మాట్లాడిన తర్వాత ఏ విధమైన భరోసా మీకు పూర్తి ఇచ్చారంటారు? గంట సేపు మాట్లాడారు అంటే సిపి గారు మేము ఇచ్చిందంతా చదివారండి. మాకు అక్కడ ఏంటేంటి రాసి ఇచ్చారో అవన్నీ ఫుటేజ్ అంతా చూసుకున్నారు. ఆయన చూసి దాని ఇది అంతా ఆయన వ్యక్తం చేశారు. అక్కడ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మా గురించి కూడా మొత్తం అంతా అడిగారు, ఏంటి అనేసి, ఎలా జరిగింది, ఏంటి మీకు ఏంటి, ఎలా నేను సాయం చేయాలి అన్నది ఆయనకు అర్థమైంది. చెప్పాం మేము ఇవన్నీ. చాలా చాలా క్రిమినల్గా ఉంది అనేసి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉత్తరాఖండ్ అందరితోని మాట్లాడారు ఈయన. చాలా ఫాస్ట్గా నేను వచ్చేస్తానమ్మా, మీకేం భయం లేదు, నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చారు. అందుకన్నా మనకి ఇంకా కావాల్సింది ఏముంది అని మేము కూడా సంతోషపడ్డాము. ముందుకు వెళ్తుందని ఆశపడుతున్నాము. చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుంది అన్నది. ఇంతవరకు సిపి గారి వరకు వచ్చాము అంటే కొంచెం వెళ్తుందని ఆశిస్తున్నాను నేనైతే. నా పాపకి ఆత్మశాంతి చేకూరాలి అంటే వాడికి తగిన ఇది కావాలి, మాకు న్యాయం కావాలి, వాడికి శిక్ష ఉండాలి. ఇదేనండి మేము కోరుకుంటుంది. చూసుకుంటే 12 రోజులు కర్మకాండ అయితే చేశారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో అంటే అటు తల్లిదండ్రులు అటువైపు కూడా వాళ్ళు ఏమంటారంటే మేము ఏమాత్రం కూడా శ్రీచరణ్ అయితే దీనిపై కూడా ఏ విధమైన తప్పు లేదు అనే రకంగా అంటున్నారు. అయితే ఈ కేసు విషయంలో కూడా ఇటు రెండు రాష్ట్రాల పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై కూడా మరింత మీకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తు? మేము 12 రోజుల నుంచి పోరాటం చేస్తున్నామండి. న్యాయం అంటే చేస్తున్నాము అనే అంటున్నారే తప్ప ఏ న్యాయము జరగలేదు. మా వారు అక్కడే 6-7 రోజులు ఉన్నారు. పాప చనిపోయిన వెంటనే వెళ్ళారు, తీసుకొచ్చారు పాపని. అంతిమ సంస్కారాలు అయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయారు. నిన్న మార్నింగ్ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పోరాటం మొదలుపెట్టాము. మళ్ళీ అక్కడ ఆయన చేసుకుని వచ్చారు. అసలు ఏం లేదు. ఇవాళ ఈయన కలిసిన తర్వాత మాకు కొంచెం నిర్ధారణ అనేది వచ్చిందండి.
ముందుకు వెళ్తాము అనేది మేము అనుకుంటున్నాము. బాగానే ఈయన మాట్లాడారు. అక్కడ ముసలి వాళ్ళతో మాట్లాడడం జరిగింది, డెహ్రాడూన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అన్నీ జరిగాయి. అయితే ఒకటి బీపీతో చనిపోయిందని మాత్రం, లో బీపీతో చనిపోయిందని మాత్రం నిర్ధారణ కాదు అని చెప్పారు. ఇదేనండి, ఎంతకన్నా మనం ఏం చెప్పగలం. సాధారణంగా చూసుకుంటే కేసు విషయంలో కూడా కీలక మలుపులు తిరుగుతున్నట్టు నేపథ్యంలో కూడా ఈరోజు సిపి గారు కూడా పలు అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా సిపి గారు ఏమైనా ప్రయత్నం చెప్పారండి. సిపి గారు చాలా క్లియర్ కట్గా ఏ విషయంలో ఏది ఉన్నా కూడా నా సహకారం 100% ఉంటుందని చెప్పారు. ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది రాధా గాయత్రి తల్లిదండ్రులకి. ఏది ఉన్నా కూడా, ఎటువంటిది ఏమున్నా కూడా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా అని చెప్పారు. రెండోది ఏంటంటే అండి, మన విశాఖపట్నం సిపి గారితో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఫస్ట్ మెడికల్ ఆఫీసరు, తర్వాత ఐపీఎస్. సో అది మాకు ఈ కేసులో ఉపయోగపడిందండి. ఎందుకంటే అక్కడ ఏదైతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉందో, మాకు హిందీలో మాట్లాడడం రాలేకపోవడం వల్ల మేము వాళ్ళకి చెప్పలేకపోతున్నాం, వాళ్ళు మా భాష అర్థం చేసుకోలేకపోవడం వల్ల, ఇక్కడ సిపి గారు ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అయ్యారో అక్కడ మీకు ఖచ్చితంగా మాకు ఏమర్థమైందంటే ఈయనకి హిందీ వచ్చు అంటే లాంగ్వేజ్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నదండి, మిస్కమ్యూనికేట్ అవ్వకుండా. రెండోది ఆయన మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఉత్తరాఖండ్ పోలీసులకి హామీ ఇచ్చారు, లైక్ మీకు ఎటువంటి సపోర్ట్ విశాఖపట్నం నుంచి కావాలన్నా కూడా రాధా గాయత్రి గారి కేసులో ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పడం జరిగింది. అలానే రెండోది ఏంటంటే ఆయన మెడికల్ ఆఫీసర్గా 2-3 పాయింట్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఎలా అవుతుందంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతున్నది. ఇంతవరకు ఏంటంటే శ్రీచరణ్ మాట్లాడిందే బయటకు వచ్చింది, కానీ మేము ఎంత ఇది చేస్తున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మాకు ఒక బలం, విశాఖపట్నం సిపి గారు మాకు ఒక బలం కూర్చారు. ఏంటంటే నేనున్నాను మీతో, ఈ కేసుని మనం కలిసి ఛేదిద్దాం, నిజాన్ని బయటకు తెప్పిద్దాం అని చెప్పారు. సో మేము వెరీ హ్యాపీ అండి, వీఆర్ థ్యాంక్ఫుల్. మేము సిపి గారికి, బాగ్చి గారికి, మేము విశాఖపట్నం సిపి బాగ్చి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇలానే ఫుల్ సపోర్ట్ ఇస్తూ మాకు డీసీపీ మేడం మేరీ ప్రశాంతి గారు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా ఎప్పటి నుంచో మాకు అక్కడ డెహ్రాడూన్ ఎస్ఎస్పీ గారితో మాట్లాడడం, ఆ ఫాలో అప్ అప్డేట్స్ తీసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇదంతా అఫీషియల్ ప్రాసెస్ అవ్వడం వల్ల సిపి గారిని ముందు కలవాలి కాబట్టి ప్రొసీజర్ ప్రకారంగా మేము వాళ్ళు కలవడం జరిగింది. మాకు హామీ కూడా వచ్చింది, మాకు నమ్మకం కూడా కుదిరిందండి. థ్యాంక్ యూ అండి. ఏదైతే పరిస్థితి సుదీర్ఘ సుమారు 1 గంట సేపు విశాఖ నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఏదైతే రాధా గాయత్రి మరణంపై పలు కీలక విషయాలు మాట్లాడామని, అదేవిధంగా ఒక వైద్యుడిగా ముందుగా ఐపీఎస్ అధికారి అయినటువంటి డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి వైద్యుడిగా సలహాలు తీసుకుంటూ మాకు కూడా పూర్తిగా ఏదైతే విశాఖ నగర పోలీస్ కమిషనర్కి ఈరోజు పూర్తిగా తమ గోడును వినిపించుకున్నామని, ఈరోజు మాకు పూర్తిగా నమ్మకం కుదిరిందని కూడా ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా త్వరితగతిన ఈ కేసులోని పురోగతి సాధిస్తామని, ఏదైతే శ్రీచరణ్ ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే రాధా గాయత్రి మరణంపై పూర్తిగా మాకు మద్దతు వస్తుందని కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా పలు కీలక మలుపులు తిరిగినటువంటి రాధా గాయత్రి మరణము అటు 2 రాష్ట్రాల్లో కూడా ఒక విపరీతమైనటువంటి అటు పలు ప్రాంతాల్లో కూడా చారిత్రాత్మకంగా ఇటు రోజుకు ఒక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు పోలీస్ కమిషనర్ను కలవడంతో పాటు ఒక కొలిక్కి వచ్చిందని కూడా ఏదైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే